కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడైతే విఫలమైందో అక్కడ తాము విఫలం కావద్దని రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు కనిపిస్తుంది. నీళ్లు నిధుల విషయంలో అదే ఎత్తుగడను అవలంబించిన రేవంత్ సర్కార్ తాజాగా ఇండ్ల విషయంలోనూ అదే పంథాను పాటించాలని అనుకుంటున్నట్టు సమాచారం. అందుకే ప్రతి అడుగున పక్కాగా వేస్తున్నది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కలెక్టర్కే సర్వాధికారాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. లబ్ధిదారుల ఎంపికలో ఎగ్జిక్యూటివ్ అధికారాలన్నీ వారికే ఇవ్వాలని తెలంగాణ హౌసింగ్ శాఖ ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిబంధనలు రూపొందిస్తున్నారు. డెమోగ్రఫిక్ ఏరియా వైజ్గా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను కలెక్టర్లు చేసే విధంగా నిబంధనలు రూపకల్పన చేయాలని కసరత్తులు తీవ్రంగా సాగుతున్నాయి. నిబంధనలు ప్రాథమికంగా రూపొందించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేషీలకు పంపిస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. ఆయా నిబంధనలపై వారి ఆమోదం తీసుకున్నాక మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే పునరూపకల్పన